అప్పడాలు వేయించుతాం కదా, అంటే అప్పడాలు వేయించిన తర్వాత ఎయిర్ డబ్బాలో పెట్టుకుంటేనే మాత్రమే అవి క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి. కొంచెం గాలి తగిలినా సరే చూడండి ఇలాగ పేపర్ లాగా చినిగిపోతుంది అనమాట అప్పడం. ఇలా ఉన్న వాటిని మనం వేస్ట్గా పడవేయలేం కదా, దాన్ని మనం ఎలాగ మళ్ళీ క్రంచీగా చేసుకోవచ్చు అన్న ఐడియా. దానికోసం నాన్ స్టిక్ ప్యాన్ని కొంచెం హీట్ చేసుకోవాలి. హీట్ బాగా అయిన తర్వాత ఇప్పుడు అప్పడంని వేసేసి ఇలా స్పూన్తో ఆ వేడి తగిలేలాగా మనం రెండు వైపులా కూడా కొంచెం టైం తీసుకునేది, ఒక్క నిమిషం టైం అయితే పడుతుంది అనమాట. రెండు వైపులా కూడా బాగా వేడి తగిలేటట్లుగా మనం స్పూన్తో ఆయిల్ అన్నది వేయాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్లో డైరెక్ట్గా ఆ మెత్తగా ఉన్న అప్పడాన్ని మనం వేయించుకోవాలి. ఇలా వేయించిన తర్వాత చూడండి ఇక్కడ నేను ఇందాక ఇలా చించినాను కదా, అలాంటి అప్పడం చూడండి ఎంత క్రంచీగా క్రిస్పీగా అయిపోయిందో. సో ఇలాగా మెత్తగా అయిన అప్పడాన్ని మనం చక్కగా మళ్ళీ కరకరలాడేటట్టుగా చేసుకోవచ్చు. తర్వాత టిప్ వచ్చేసి A4 సైజ్ పేపర్ తీసుకోవాలి. అది కూడా ఒకవైపు యూస్ చేసుకున్న తర్వాత ఇంకొక వైపు వైట్గా ఉంటుంది కదా, దాన్ని కూడా మనం చక్కగా రీయూజ్ చేసుకోవచ్చు. అది కూడా కిచెన్లో పెట్టుకోవడానికి ఇలాగా మడత పెట్టుకోవాలి. అంటే ఈ పేపర్ని మనం ఒకే సైజులో ఒక 4-5 పేపర్ లాగా కట్ చేసుకోవడం కోసం నేను ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇలా మడత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చాకుతో కట్ చేసుకున్నట్లయితే చక్కగా మనకి ఒక పేపర్ లాగా రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ పేపర్లన్నింటినీ కూడా ఇలా చక్కగా సర్దుకొని ఒక పేపర్ క్లిప్ అనేది పెట్టేసుకొని తర్వాత దీన్ని కిచెన్లో ఒక మేరకు తగిలించేసి పెట్టేసామనుకోండి, గ్రాసరీస్ అయిపోయిన వెంటనే రాసుకోవడానికి ఈజీగా ఉంటుంది. లేకపోతే పాలు ఇలాంటివి మనకి ఒక్కొక్కసారి నాగాలుగా ఉంటాయి కదా, అంటే పోయించుకోకుండా ఉంటాం కదా, వాటిని డేట్ రాసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా ఏదైనా ఫంక్షన్స్ అలాంటివి మనం మర్చిపోకుండా ఉండడానికి ఒక నోట్బుక్ లాగా అయితే రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు.